బ్రో. నాగార్జున సూపర్ చేసిండు, క్లైమాక్స్ హైలైట్. ఇంకా సెకండ్ పార్ట్ వస్తే ఇంకా మన టాలీవుడ్ బాలీవుడ్ కాదు, వరల్డ్ వైజ్ గా హాలీవుడే పనికిరాదు ఈ సినిమా కింద. సూపర్ సూపర్ అన్న, సూపర్ మంచిగా ఉంది. ఇంకా ఏం మళ్ళీ కానీ మంచి మైండ్ బ్లోయింగ్ సినిమా. ఏంటి సినిమా, దేని గురించి? సూపర్ అన్న సినిమా ఇది. రాజకంబ సినిమా అసలు టాప్ లేచిపోతుంది లోపల. పర్లేదన్నా, బాగానే అల్టిమేట్ మూవీ. సినిమా మస్తుందా, సూపర్ ఉంది మూవీ. బాగుంది, సూపర్ సూపర్ చాలా బాగుంది. ఆసమ్ డైరెక్షన్ మైండ్ బ్లోయింగ్. అసలు డైరెక్షన్ ఎంత మైండ్ బ్లోయింగ్ అంటే క్లైమాక్స్ సూపర్ బ్లాక్ బస్టర్ అల్టిమేట్ ఉంది భయ్యా. నెక్స్ట్ లెవెల్ సినిమా దేని గురించి అంటే అవధానం కాపాడాలి కదన్న దేవుణ్ణి, దాని గురించి ఉన్నది మొత్తము. అశ్వత్థామ సేవ చేస్తారు. లాస్ట్కి భైరవ క్యారెక్టర్ రివీల్ అవుతుంది. లాస్ట్కి భైరవ కూడా ఒక క్యారెక్టర్ అనమాట. లాస్ట్ కర్ణుడు క్యారెక్టర్ ఉంది, ఆస్తం అసలు. అర్జునుడు 2 అడుగులు ఎరిగేసేది, కర్ణుడు ఒక్కడే వేయగలుగుతాడు. కర్ణుడు క్యారెక్టర్ పెట్టిండు, గూస్ బంప్స్ అసలు. నెక్స్ట్ లెవెల్ సెకండ్ హాఫ్ నెక్స్ట్ లెవెల్. సూపర్ 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 సూపర్. పక్క ఇంకా చెప్పడానికి లేదు, అయిపోయింది. 2024 or 25, 26 ఆల్ ఓవర్ యూనివర్స్ బ్లాక్ బస్టర్. ప్రభాస్ సినిమా మామూలుగా ఉండదన్నా. గ్రాఫిక్స్ కానీ ఎలివేషన్ కానీ ప్రభాస్ ఎలివేషన్ మాత్రం హైలైట్. చూడాల్సిన సినిమా ఇంకా ఆకాశం ఉండే కాకో సినిమా మొత్తం కేకలు. నాగశ్విన్ ఇవ్వాలి మహాభారతం. జస్ట్ 3 క్యారెక్టర్లు ఇంట్రడ్యూస్ చేసిండు, ఇచ్చి వాడేసిండు. రికార్డ్ బ్రేక్ చేయండి. మళ్ళీ ప్రభాస్ రాజమౌళి బాలీవుడ్ ని వండబెట్టిండు, నాగశ్విన్ హాలీవుడ్ ని వండబెట్టి. చాలా బాగుందన్న మూవీ. ప్రభాస్ చాలా బాగుందన్న మూవీ. పక్కన జాతిని దెంగే సినిమా. ర్యాంప్ ఆడిచ్చాడు, ర్యాంప్. సూపర్ సినిమా అన్న. ఎక్సలెంట్ సూపర్ మూవీ. సూపర్ 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 సూపర్. షింపి షాట్ వేసిండు. బాగుందన్న, చాలా బాగుంది. చాలా బాగుంది, ఎక్సలెంట్. ఎలా ఉందండి మూవీ? చాలా బాగుంది. ఏం బాగా నచ్చింది మీకు సినిమాలో? మొత్తం నచ్చింది. మస్తుందన్న సినిమా అయితే. సూపర్. అన్నా ప్రభాస్ మస్తున్నాడు అన్న. ఫస్ట్ ఓమరావత్ ని చూడమని అన్న సినిమా. ఫస్ట్ ఓమరావత్ ని చూడమని ఉండి అట్లా తీయాలన్న సినిమా. మస్తుంది సినిమా, రేంజ్ తగ్గట్టు. సూపర్ డూపర్ బ్రో సినిమా ఇదే. ఏం బాగుంది సినిమాలో? మొత్తం సినిమా ఉంది, ప్రతి సీన్ ఒక్కొక్క సీన్ గూస్ బంప్. గ్రాఫిక్స్ ఎట్లున్నాయి? సూపర్ బ్రో. కోమా ఉందన్న. ఇండియన్ లెవెల్, హాలీవుడ్ లెవెల్ మించిపోయినది సినిమా అయితే. హాలీవుడ్ కూడా పనికిరాదు దీని ముంగల. బోత్ అంతా బాగుంది సినిమా అంతా. ప్రభాస్ యాక్టింగ్ సూపర్ అన్న, అందరికి ఇష్టం, చాలా బాగుంది. క్లైమాక్స్ కోసం సినిమా చూడొచ్చు. క్లైమాక్స్ ఒకటే లేదు, క్లైమాక్స్ అయితే మెంటల్ కర్ణుడు రోల్ ఇచ్చారు ప్రభాస్ కి, అసలు వేరే లెవెల్. కర్ణుడు రోల్ అంటే మహాభారతంలో ఎట్లుంటది, పీక్స్ అసలు. సూపర్ అన్న మూవీ, చాలా సూపర్ సినిమా. రాజమౌళి మహాభారతం తీసేవారికి ఇంకెవ్వరు సినిమా.
ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది. ఫస్ట్ హాఫ్ లో ప్రభాస్ కి అమితాబ్ బచ్చన్ ఫైట్ ఉంటుంది, సూపర్ ఫైట్. చాలా చాలా బాగుంది సినిమా, అందరూ చూడాల్సిన సినిమా, మస్ట్ వాచ్ సినిమా. ఎక్స్ట్రాడనరీ, అల్టిమేట్ అసలు ప్రభాస్ అసలు కంపేసాడు అసలు. చాలా బాగుంది, చాలా బాగుంది. అంతా చాలా బాగుంది. ప్రభాస్ ఇంకా బాగున్నాడు. సూపర్ ఉందండి. క్లైమాక్స్ చితకొట్టారు. క్లైమాక్స్ ఇంటర్వెల్ సీన్స్ చాలా బాగున్నాయి, అందరు చూడాలి. చాలా బాగుంది సినిమా గురించి. చాలా బాగుంది, తెంగిపోయింది అసలు, మామూలుగా లేదు. ఏం బాగా నచ్చింది మీకు? ప్రభాస్ యాక్టింగ్, ప్రభాస్ ఫుల్ ఫ్లెడ్జ్ యూజ్ చేసుకున్నాడు నాగేశ్వర అయితే. అసలు ఆ డైలాగ్ డెలివరీ అయినా సరే, వాడి యాక్షన్ అయినా సరే, కామెడీ డ్రిల్లింగ్ కూడా మంచిగా ఉంది. సో మస్తు ఉంది సినిమా, చాలా చాలా బాగుంది. నాగేశ్వన్ డైరెక్షన్ చింపేశాడు నాగేశ్వన్. అందులోనే ఉన్నాయి, ఇంకా ట్రాన్స్ లోనే ఉన్నాయి. ఇంకా సినిమా చాలా బాగుంది. మన పోస్ట్ క్రెడిట్స్ అయితే ఇంకా బాగుంటుంది. ప్రభాస్ క్యారెక్టర్ ఎన్నో రివీల్ చేశారు. సో దీని ద్వారా ప్రభాస్ ఫ్యాన్స్ అందరికి గూస్ బంప్స్ మాత్రం గ్యారంటీ. థ్యాంక్ యూ. సినిమా మాత్రం ఎక్సలెంట్ ఉంది భయ్య. ఎట్లా అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చింపి షాట చేసిండు. ప్రభాస్ వచ్చేటువంటి సీన్, ప్రతి ఒక్క సీన్లు కానీ, అమితాబ్ బచ్చన్ వచ్చేటువంటి ప్రతి ఒక్క సీన్ కానీ, ఇద్దరి మధ్య జరిగేటువంటి ప్రతి ఒక్క ఫైటింగ్ కానీ ఎట్లుంటుంది అంటే మైండ్ బ్లోయింగ్ ఉంటుంది. అసలు సీట్లలో ఒక్కడు కూర్చుంటే మాత్రం అంత ఒట్టు, ఇంకా బీభత్సంగా అంటే బీభత్సంగా ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చింపి షాట చేసిండు. ఇక కమల్ హాసన్ అయితే లాస్ట్ సీన్లో వస్తుంది. కమల్ హాసన్ది అబ్బా చింపి షాట చేసేసి. ఓకే, గ్రాఫిక్స్ ఎట్లున్నాయి? గ్రాఫిక్స్ అంటే గ్రాఫిక్స్ లెక్క అన్నట్టు ఏముండదు, జస్ట్ జనరల్గా న్యాచురల్గా ఉంటుంది. మొత్తం ఏంటంటే హాలీవుడ్ లెవెల్లో తీసేసిండు అనమాట. దాన్ని మొత్తం హాలీవుడ్ లెవెల్లోనే పెట్టేసిండు మొత్తం. ఎట్లుంటుంది అంటే అసలు ఒక్కొక్కటి ఎట్లా అంటే గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి. ప్రభాస్కున్న అమితాబ్ బచ్చన్ మధ్య జరిగేటువంటి ఫైట్ సీక్వెన్సీ కానీ, సో అదేవిధంగా ఇద్దరి మధ్య జరిగేటువంటి దీపికా పదుకునేకు నెక్స్ట్ అదే అమితాబ్ బచ్చన్ మధ్య జరిగేటువంటి సంభాషణలు కానీ ఎట్లుంటాయి అంటే హైలైట్ ఉంటాయి అన్నమాట. కమల్ హాసన్ ఏంటంటే ఆయనది అదొక సస్పెన్స్ లాగా పెడుతున్నాం మీ అందరికీ కూడా. ఎందుకంటే సెకండ్ హాఫ్ కంపల్సరీ సెకండ్ హాఫ్ ఉంది. సెకండ్ హాఫ్ ఉంది. విజయ్ దేవరకొండ ఎంట్రీ సీన్ అయితే ఉంటుంది కదా, దుమ్ము లేచిపోతుంది. విజయ్ దేవరకొండ ఏ క్యారెక్టర్ అనేది సస్పెన్స్. ఎందుకంటే సినిమా చూసే వాళ్ళకి అన్ని సస్పెన్సే ఉండాలి. అట్లా ఉంటేనే మనకి కిక్ వస్తుంది. ప్రభాస్ వచ్చే సీన్ ఉంటుంది. ప్రభాస్ సినిమాలో కర్ణుడు ఫిక్సింగ్గా, ప్రభాస్ సినిమాలో కర్ణుడు. బుజ్జి అయితే ఇక చెప్పదు, ఇక బుజ్జి ప్రభాస్కు మరొక పెద్ద హ్యాండ్ లెక్క ఉంటుంది. ఎక్సలెంట్ ఉంది, సూపర్ అంటే సూపర్ అంటే సూపర్. ప్రతి ఒక్కరు కూడా థియేటర్కి వచ్చి చూడండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చినికి షాట చేస్తాడు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చినికి షాట చేస్తాడు. జబర్దస్త్ సినిమా అసలు ఊహించుకోలేరు భయ. అసలు ఒక్కొక్క సీను ఒక్కొక్కరు కూర్చుంటే అమ్మ ఎవరి మీద ఉంటలేదు, ఇచ్చి పడేసిన సినిమా అయితే. ఒక్కొక్కరికి ఎంట్రీ కానీ సీన్ కానీ ఒక్కొక్కరు 2 నిమిషాలు కాదు, ఒక 2 నిమిషాలు 20 నిమిషాలు ఉన్నట్టుంది, ఒక్కొక్కరు గంటలు ఉన్నట్టుంది. మూవీ ఇచ్చి పడేసింది అయితే సినిమా. ఇండస్ట్రీలో ప్రభాస్ తొక్కేయడం లేదు, అయిపోయింది దానికి ఫిక్స్. ఇట్టాడు సినిమా ఇంకోటి రాలేదు ఇంకోటి రాడు. హిట్ పదం లేదన్న దానికి, పదమే లేదు హిట్కి పదమే లేదడా. అసలు ఉన్నదంటే దానికే ఇచ్చేయచ్చు, అట్లుండే సినిమా మూవీ. డైరెక్ట్ ఆయన అసలు షూరింగ్ వచ్చేస్తారు, బాడీ అనుకుతుంది, వద్దు అవసరం. ఆయన అస్సలు ఎలివేషన్ కానీ ఒక్కొక్క సీన్ కానీ ఇమాజిన్ చేయలేము అది అనమాట. వస్తలేదు అది మొత్తం బాడీ ఎవరైతుంది చెప్పలేదు. ఇది మూవీ తట్టుకోలేము అది. ఒక్కొక్క నిలబడుతుండే, ఎగురుతుండే, చించుతుండే. ఇంకా సౌండ్ ఇంకా కొద్ది లెవెల్ ఉంటే అయిపోయి చచ్చిపోతాడు. ఆడాడు సినిమా ఇట్లా ఎక్స్ప్రెషన్ చేసేలేమో చచ్చిపోతాడు. అట్లుంటుంది మూవీ. థ్యాంక్ యూ. జబర్దస్తుందనా, నెక్స్ట్ లెవెల్ సినిమా. అసలు ఇలాంటి విజువల్స్, అసలు విజువల్ ఎక్స్పీరియన్స్ పక్కా. అసలు రెబల్ స్టార్ ఇస్ బ్యాక్ అంతే. ప్రభాస్ నెవర్ బిఫోర్, అసలు ఎవర్ బిఫోర్. యాక్షన్స్ అయితే వేరే లెవెల్. అమితాబ్ బచ్చన్ అండ్ ప్రభాస్ సీన్స్ అయితే వేరే లెవెల్.
చూసా ఎండింగ్ అయితే గూస్ బాంబ్స్ మొత్తం ఇంటర్వెల్ సీన్ అండ్ ఎండింగ్ గూస్ బాంబ్ మొత్తం. కమల్ హాసన్ ఇక ఆయన చెప్పిందే యాక్ట్ కమల్ హాసన్ ఈజ్ 100%. ఈ డాన్ ఈస్ 100%. ఫస్ట్ హాఫ్ బాగానే ఉంది, ఫైట్ అండ్ ఎంట్రీ ఫైట్ అండ్ ఇంటర్వెల్ బాగానే ఉంది. సెకండ్ హాఫ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఇక బాగుంది, చాలా బాగుంది. అట్లా అన్ని క్యారెక్టర్స్ బాగున్నాయన్న. మెయిన్ గా ప్రభాస్ అయితే కర్ణుడిగా చాలా బాగుంది. విజయ్ దేవరకొండ క్యారెక్టర్ కొంచెం అర్జునుడికి సెట్ కాలే, అది ఒకటి మైనస్ ఉంది సినిమాలో. మిగతా మొత్తం సెకండ్ హాఫ్ చాలా బాగుంది. ఎవరి దాంట్లో చాలా బాగా యాక్ట్ చేసిర్రు. ప్రభాస్ అయితే పీక్స్, అమితాబ్ బచ్చన్ పీక్స్, ఇద్దరు అయితే పీక్స్. ప్రభాస్కే అన్న, అంటే చాలా బాగా యాక్టింగ్ చేసిండు. డైరెక్టర్ బాగా కాన్సెప్ట్ తోటి చేసిండు. కానీ అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ అయితే మెయిన్ మూవీకి అశ్వత్థామ అనేది కరెక్ట్ చూపించిన వాళ్ళు. చాలా బాగుంది మూవీ అయితే. సాంగ్స్ పట్టించుకునేంత సినిమా కాదు, అంటే సినిమా వేరే సాంగ్స్ వేరే, అవి పట్టించుకోలేము దాంట్లో. కానీ చాలా బాగుంది మూవీ వచ్చేసి. అంటే బాహుబలి లెక్క మనం సాంగ్స్ పెట్టుకోవాలని లేదు, స్టోరీ అట్లా డిమాండ్ చేసింది సినిమాకి. అంత బాగుంది. గ్రాఫిక్స్ చాలా బాగుంది, ఆ విజువలైజేషన్ అన్నీ చాలా బాగున్నాయి, పర్ఫెక్ట్ ఉన్నాయి.